స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నిధుల్ని దారి మళ్లించకుండా బాధ్యత వహిస్తాం. చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తథ్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయిస్తాం. ప్రతి సంవత్సరం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయిస్తాం. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. ఇవన్నీ రావాలి అంటే చాలా బలమైన నాయకత్వం కావాలి. చాలా బలమైన నాయకత్వం కావాలి. దోచుకునే నాయకత్వం కాదు, అవినీతిని ఆపే నాయకత్వం కావాలి. మనకి రాజంపేట నియోజకవర్గం రాయలసీమ నుంచి ఉమ్మడి రాష్ట్రానికి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఉన్నారు కూటమిలో. దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా ఓడిపోయిన నిలబడ్డ నేనున్నాను. ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు, ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురి పైన ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మేమందరం కూర్చొని పని చేస్తాం. నాకు అవసరం లేదు. ఒక ఇంపాసిబుల్ అలయన్స్ ఇది, అందరూ సాధించలేని కూటమి ఇది. నేను దగ్గరుండి మాట్లాడాను, జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడా. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ నలిగిపోతూ ఉంది. యువత పారిపోతూ ఉన్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు. 2 చేతులు పట్టుకొని మోడీ గారిని ఇదే అడిగాను, మాకు ఒక అలయన్స్ని ఇవ్వండి. ఓట్లు చీలకూడదు, ఓట్లు చీలడం నాకు స్వార్థం లేదు, నాకు ఏమీ అవ్వాలని లేదు. భవిష్యత్తు బిడ్డలకి బాగుండాలి, యువతీ యువకులకి బాగుండాలంటేనే కూర్చొని ఆయన చాలా ఆలోచన చేసి ఆఖరికి భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను నా మాట జగన్లాగా వెళ్ళి, సార్ నా మీద కేసులు ఉన్నాయి సార్, 32 కేసులు ఉన్నాయి సార్, వివేకానంద రెడ్డి గారిని మా దగ్గర వాళ్ళు ఏదో చేశారు సార్, వాళ్ళ నుంచి రక్షించండి సార్, సిబిఐని రానివ్వకుండా చేయండి సార్, అవన్నీ నేను అడగను. నేను అడిగేది ఏంటంటే, మా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కావాలి సార్. నా 754 కిలోమీటర్ల తీరం ఉంది సార్. మా మత్స్యకారులకి ఏదన్నా ఒక జట్టీలు కావాలి సార్, ఉపాధి అవకాశాలు కావాలి సార్, పరిశ్రమలు కావాలి సార్. ఇవి నేను అడుగుతాను. అందుకనే మన గళం పోలవరం పూర్తి అవ్వాలి సార్. ఇవన్నీ వినిపించడానికే నేను మామూలు ఎంపీ అభ్యర్థిని పెట్టుకోవాలా. సగటు మనిషి, సగటు మధ్యతరగతి మనిషి, కష్టపడి పైకి వచ్చాడు. 24,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్. 11,000 మందికి ఆడబిడ్డలకి దాంట్లో స్థానం కల్పించిన వ్యక్తి. 4,000 అవుట్లెట్లు స్టార్ట్ చేసిన వ్యక్తి. ఎవరు ఆ బిడ్డ? మన గోదావరి జిల్లా బిడ్డ, మనవాడు, కూర్చొని అండగా నిలబడేవాడు. ఉదయ్కి ఒకటే చెప్పాను ఇందాక పత్తిపాడు నియోజకవర్గం సభలో, మావాడు తప్పు చేసినా, మీరు ఎంపీగా గెలిపించి మావాడు తప్పు చేసినా మీ అందరి ముందు తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి చేయబట్టుకు లాక్కొచ్చి ఎందుకు తప్పు చేసావో చెప్పి నిలదీస్తాను. మీకు నిలదీసే హక్కు ఉంది. నేను వదలను ఇతను కూడా. నేను ఎలా శల్య పరీక్షలు పెట్టుకుంటానో నా నాయకులను కూడా అలాగే పెట్టుకుంటాను.